ఎంతో పవిత్రంగా భావించేటటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇచ్చేటటువంటి ప్రసాదం అనేక ప్రసాదాలు తయారు చేస్తారు. లడ్డూలు తయారు చేస్తారు, పొంగలు తయారు చేస్తారు, అలానే చక్కెర పొంగలు తయారు చేస్తారు, అలానే దద్దోజనం తయారు చేస్తారు. తెలుగు వాళ్ళు హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా, ఆలయ పవిత్రతను దెబ్బతీసే విధంగా ఆలయంలో ఇచ్చేటటువంటి కల్తీ నెయ్యితో లడ్డూల్ని తయారు చేయించి 350 కోట్ల రూపాయలు అవినీతి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు హిందువులకు సమాధానం చెప్పాలి. హిందూ మనోభావాలను దెబ్బతీసిన జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. వాళ్ళు ఈరోజు మాట్లాడుతున్నారు సిగ్గు లజ్జ లేకుండా. ఈరోజు కన్నబాబు మాట్లాడుతున్నాడు, పేర్ని నాని మాట్లాడుతున్నాడు, అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు, ఇంకా మరికొందరు మాట్లాడుతున్నారు అచ్చోసిన ఆంబోతుల్లాగా. నేను అందరికీ అడుగుతున్నా, మీ అందరికీ అచ్చోసిన ఆంబోతుల్లాగా మాట్లాడడం కాదు. మీరు ఇంటికెళ్ళి నీ భార్యని ఈ కల్తీ నెయ్యితో లడ్డు మనకు ఆ రోజు తిన్నాం, కళ్ళకు అద్దుకొని తిన్నాం, ఇది మంచిదేనా అని అడిగితే నీ ఇంటిలో మీ ఆడవాళ్ళు కూడా మరి ఏ రకంగా తిరగబడతారో ఒక్కసారి వీళ్ళందరికీ నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. హిందువుల మనోభావాలు దెబ్బతీసే అధికారం జగన్మోహన్ రెడ్డికి ఎవరిచ్చారు? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కాలకేయుడులాగా హిందువుల మనోభావాలను దెబ్బతీశాడు. 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. అంతవరకు ఉన్న నిబంధనల్ని మీరు కల్తీ నెయ్యిని సరఫరా చేయాలి, అందులో కూడా అవినీతి చేయాలనే ఆలోచన విధానంతోనే ఆ రోజు మీరు నిబంధనలు మార్చారు. ఎందుకు మార్చారు? ఎవరి కోసం మార్చారు? ఎవరి లబ్ధి కోసం మార్చారు? నిబంధనలు మార్చి కల్తీ నెయ్యిని కొనుగోలు చేసి మీరు ఈరోజు అందరూ కూడా కల్తీ ప్రసాదాన్ని మాకు అందరికీ కూడా అందించారు. ఇది మా మనోభావాలను దెబ్బతీయడం కాదా? ఇతర ఎవరైనా వేరే మతాల వాళ్ళు మాత్రం దీన్ని సహిస్తారా? ఏ మతం వారైనా, ఏ కులం వారైనా, ఏ ప్రాంతం వారైనా ఈరోజు తిరుమల వెంకటేశ్వర స్వామికి ఈ ప్రపంచం నలుమూల నుంచి వస్తారే 2 కోట్ల లడ్డూలు తయారు చేసి 60 లక్షల కేజీల కల్తీ నెయ్యితోని 350 కోట్ల రూపాయలు విలువ చేసే కల్తీ నెయ్యిని కొనుగోలు చేసి ఈరోజు అడ్డంగా దొరికి ఈరోజు తిరిగి దబాయిస్తున్నారే, వీళ్ళని ఏమనాలి? 7 కొండలు కాదు 5 కొండలని మాట్లాడిన వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు. జగన్మోహన్ రెడ్డి చట్టం ముందు నుంచి తప్పించుకోవచ్చు, కానీ వెంకటేశ్వర స్వామి పంజా నుంచి తప్పించుకోలేవు. జగన్మోహన్ రెడ్డి తప్పనిసరిగా కాలకేయుడులాగా హిందూ మనోభావాలను దెబ్బతీస్తున్న కాలకేయుడిలాగా ప్రవర్తిస్తున్న నిన్ను ఆ వెంకటేశ్వర స్వామి తప్పనిసరిగా శిక్షిస్తాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, నీకు సంబంధం ఉందా లేదా? ఈరోజు నీ చైర్మన్ దగ్గర ఉన్న ఒక పిఏ, ఒక అటెండరు స్కామ్లు చేయగలరా అని అడుగుతున్నాను. ఆ చైర్మన్ పేర్లు ఎందుకు లేవు? ఆ చైర్మన్ గారి పైన కూడా చర్యలు తీసుకోవాలి. నిబంధనలు మార్చారే ఆ రోజు ఢిల్లీ ప్రభుత్వాన్ని, కేవలం మద్యం కుంభకోణం జరిగిందని, నిబంధనలు మార్చడం వల్లే మద్యం కుంభకోణం జరిగిందని ఒక ముఖ్యమంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రిని పైన సిబిఐ వాళ్ళు కేసు పెట్టి ఎఫ్ఐఆర్ పెట్టి ఆ రోజు జైలుకి పంపించి ఈరోజు కూడా కేసులు కట్టారే. మరి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో నెయ్యి కొనుగోలు వ్యవహారంలో నిబంధనలు మార్చడం వలన కల్తీ నెయ్యి వచ్చి ఈరోజు ఇంత స్కామ్ జరిగితే దీనిపైన సిబిఐ వారు ఎందుకు కేసులు నమోదు చేయలేదో అది కూడా సిబిఐ వారు చెప్పాలి. అది కూడా చెప్పాలి. దానికి సంబంధించిన వ్యక్తులపైన ఎవరో చిట్టచిన్నలు ఉన్నవాళ్ళు కాదు, పాత్రదారులే కాదు, దీని వెనకున్న సూత్రధారులు బయటకు రావాలి. దానిపైన కూడా పూర్తి చర్యలు తీసుకోవాలని చెప్పి నేనైతే సిబిఐని డిమాండ్ చేస్తున్నాను. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి హిందువుల మనోభావాలను దెబ్బతీసిన కాలకేయుడు లాంటి అభినవ కాలకేయుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి తప్పనిసరిగా చట్టం ముందు తప్పించుకున్నా వెంకటేశ్వర స్వామి పంజా ముందు నువ్వు తప్పించుకోలేవని చెప్పి జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.